Daily. Taste the Daily. సినిమాలలో సాంకేతికత పెరిగే కొద్దీ దర్శకులకు అద్భుతాలు సృష్టించే అవకాశం దొరుకుతోంది. కానీ అక్కడే విఎఫ్ఎక్స్ సరిగా కుదరకపోతే సినిమా ఫలితం తలకిందులవుతుందని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక ఉదాహరణలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కేవలం గ్రాఫిక్స్ ను నమ్ముకొని కథను పక్కన పెట్టినా లేదా నాసిరకం విజువల్స్ తో ప్రేక్షకులను మభ్యపెట్టాలని చూసినా సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురై మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకప్పుడు సినిమా అంటే నటన, కథ, మాటలు అనేవారు. కానీ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి సినిమాకు వెన్నెముకగా మారాయి. నిజానికి మోహన్ లాల్ నటించిన వృషభ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ప్రధాన విమర్శ సీజీ వర్క్ గురించే. సుమారు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం 2 కోట్ల వసూళ్లను కూడా సాధించలేకపోయిందంటే దానికి ప్రధాన కారణం సినిమాలోని నాసిరకం గ్రాఫిక్స్, బలహీనమైన కథనమే. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో కూడా గ్రాఫిక్స్ పనుల వల్లే తీవ్ర జాప్యం జరిగింది. ప్రారంభంలో వచ్చిన విజువల్స్ ఫ్యాన్స్ పెదవి విరవటంతో మేకర్స్ మళ్లీ జాగ్రత్త పడాల్సి వచ్చింది. అంత చేసి సరైన సమయంలో నాణ్యమైన విజువల్స్ ప్లాన్ చేయకపోవటం సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తోందని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర టీజర్ విడుదలైనప్పుడు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావటం, గ్రాఫిక్స్ పిల్లల సినిమా తరహాలో ఉన్నాయంటూ ట్రోల్స్ వచ్చాయి. అయితే మేకర్స్ వెంటనే అలర్ట్ అయ్యి రెండో టీజర్ లో విజువల్స్ ను గ్రాండ్ గా తీర్చిదిద్ది అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలా తప్పులను దిద్దుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రజెంట్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సినిమా అయితే నితీష్ తివారీ రామాయణ 2 భాగాలుగా కలిపి దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ అని టాక్ నడుస్తోంది. అయితే నెటిజన్లు ఒకే ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే ఈ సినిమా కూడా ఆది పురుష్ లాగే కార్టూన్ సినిమాలా మారుతుందా అని. ఓవర్ టెక్నాలజీని నమ్ముకొని ఒరిజినాలిటీని వదిలేస్తున్నారా, పౌరాణిక గాథను తీసుకున్నారా, లేక గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూపిస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి కథకు ఆభరణంలా ఉండాలి తప్ప అవే సినిమాగా మారి ప్రేక్షకులకు విసుగు తెప్పించకూడదనేది విశ్లేషకులు చెప్పే మాట. అలా టెక్నాలజీని ఎంత వాడామన్నది కాదు, ఎంత ఎఫెక్టివ్ గా వాడామన్నదే కీలకం. నెటిజన్ల నుంచి దబిడి దిబిడే అనిపించుకోకుండా ఉండాలంటే దర్శకులు గ్రాఫిక్స్ వెనుక కాకుండా కథకు తగ్గ విజువల్స్ వెనుక పరిగెత్తాల్సిన అవసరం ఉంది.